హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా భర్త ఎంగిలి నాకు ఎట్టు దొరకాలని అడుగుతున్నది కన్న తల్లి సత్యవా భర్త వదిలిపెడితే అదే అన్నములు మళ్ళీ సన్నం వేసుకోవాలి. భర్త ఎంగిలి కంచములు అన్నం తిన్నది ఓ తల్లులారో. కన్న తల్లి సత్యవ ఎప్పుడు అన్నం తిన్నది. భార్య భర్తల ఇద్దరు అన్యూన్యమైన దాంపత్యము. ఒక్కరాడు వెళ్ళి లేదు, ఒక్కరాడు చూడలేదు. వాళ్ళ నెలలో రెగుడుతున్నారు, వాళ్ళ మొగలు కలిసి బతుకుతున్నారు. అందుకొరకు చూడు ఎవరారో. సతి పురుషు లేకవైతే స్వర్గలోకము మెచ్చు, భార్య భర్త లేకవైతే బ్రహ్మలోకం మెచ్చు. ఎట్లు బండి ఏకవైతే ఏ గట్టి ఎక్కువన్నా ఎక్కితే, ఏ గట్టు దిగువన్నా దిగితే వాళ్ళకింటికి వస్తాయి అన్నారు. ఆ కన్న తల్లి సత్యమై ఎప్పుడు భార్య భర్తలు కలిసిమెలిసి కాపురం వేయంగా 60 ఏళ్ల వయసులా 7 కొడుకులు ఉండగా భగవంతుడు మెచ్చి మళ్ళ బిడ్డ సంతాన బలం ఓడిగట్టింది కాబట్టి ఎరకడి కాలాన పుణ్యాన 9 గడియలని పిలగలని అన్నారు. మరి గడి అంటే ఇప్పటి వరకు ఆ సమయం ఎట్లా తెలుసునంటే ఇప్పటి టైం అయితే 24 నిమిషాలైతే ఒక గడియ అనగా ఎరకడి ఆడవాళ్ళు 3 గంటల 36 నిమిషాలకే ఎరకడి ఆడవాళ్ళు కొడుకుల బిడ్డలుగా అన్నారు. కన్న తల్లి సత్యమ్మకు 60 ఏళ్ల వయసులో మరా అగో భగవంతుడు మలమోడి కట్టిండు కాబట్టి గడియల నిండుతుంటే గర్భం ఎట్లా పెరుగుతున్నది. అమ్మా దాసినారా నాకు అనంతం అనంతం అనంతమాయే పత్తర్ లేకుండా వేయండు మొగని చేసుకునే వాళ్ళు చెరువుక 10 వందలు మడి వేసుకొని వడ్లు పట్టించుకొని బియ్యం తినుకుంటే అరిగడ్డి తెచ్చుకొని పక్కలేసుకొని పండుకోవాలి. అన్నాడు మన వాళ్ళని మిషన్ కుడతాడు చూడు, మిషన్ కుడతాడు వాడిని నాకు కూడా దగ్గరికి వచ్చింది. అయితే నేనే అయితే ముందుగా నీకన్నా మటన్ తోని చికెన్ తోని తలకాయ బొక్క పెరుగు అదేంటి సల్ల మంచిగా తిన్నది చికెన్ తోని. నాలుగు వారం ఎన్నారా? 4 వారం ఏమవుతుందిరా? 800 రూపాయల కిలో మటను, 220 రూపాయల కిలో చికెను, తలకాయ బొక్క 600, పెరుగు, సాంబార్ ఇవన్నీ ఎట్లా దొరుకుతాయిరా? అమ్మ కట్టిందిగా సరిపోయింది కలిపింది తెల్ల అంటే మేమంతా గలీజులు
బిడ్డ అది కాదమ్మా ఏది నేను ఇప్పుడు ఇప్పుడు షీఈస్ ప్రెగ్నెన్సీ ఒక్క పెగ్గు కాదు 2 పెగ్గులు రాజాన్న తెచ్చిండు 2 బాటలు ఉన్నది 100 ఫేవర్ సత్యం వస్తుంది బాళ్ళ దిగింది కొద్దిగా వేసిరే బాళ్ళ దిగింది దాసి అవునే లేడీస్ కళ్ళు తాగుతారా లేడీస్ కళ్ళు తాగిన కంచెలు 60 రూపాయల బీరు ఇప్పుడు 190 రూపాయలు అయింది లేడీస్ అంబార్లు ముక్కిన కంచెలు 3 రూపాయల అంబారు 15 రూపాయలు అయింది మొన్న లాక్డౌన్ లో ఒక పొట్టానికి 100 రూపాయలు పెట్టినా దొరకలేదు ఒకసారి వాళ్ళే ఎక్కువ తాగుతారు అని కాదు మరి నేను ఇప్పుడు నువ్వు ఇప్పుడు గర్భమా నాకు లేదా దీనికి లేదా దీనికి లేదా మాకంటే కొద్దిగా ఉన్నది కానీ నీకు ఎన్ని నెలలు ఇప్పుడు అబ్బో నాదారా అబ్బో నాది 18 నెలలు మోస్తాను మనుషులు 9 నెలలు పోతారు 10 నెలలు పోతారు కానీ 18 నెలలు పోతారా ఒకసారి 18 నెలలు ఎట్లా మోసిన అంటావా మొన్న 5వ అనుకున్నా కోతల మీద అంటే నువ్వు అనుకుంటలేనా నాకు నేను అనుకున్నప్పుడే డెలివరీ అవుడు కోతల మీద 5వ అనుకున్నా కోతల 5వ అని మళ్ళీ ఆగిన కోతల మీద 5వ అనుకున్నాడు కోతలు అయిపోయింది అయ్యో కోతలు అయిపోయిన వాళ్ళు 5వ అని ఇట్లా కూర్చున్నా మళ్ళీ నారు పోసిరు నారు పోసిన వాడిగా నాట అయిన పోలే మంచిగా అల్కలు పోయి నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ నార్మల్ ఎవడు కాడు నేనే నార్మల్ అవుడు కాదు పుల్లటి పుల్లని బుద్ధిపడుతుంది ఇక మా బంగారు తన అక్కడ చిన్న కూర్చున్నారు అయితే మా బంగారు తల్లి కూర్చున్నారు కాబట్టి అక్కడ ఏంటంటే బావలేడు ఉంటారు బావిళ్ళు ఉంటారు పోతే వేసి పంపుతారు కాకుండా మేడిపల్లి ఈ ఊళ్ళో ఏ బావ తలుపులో ఏ బావ తలుపెట్టిందో నేను కట్టోర పెట్టి పట్టుకొని పోయి తలుపు గిట్ల తీసి వాళ్ళకి ఏ బావన్న నా మీద పడితే దొరసాని ఈ ఊళ్ళో బావని ఎట్లున్నారు నాకు తెలియదు ఈ బావే ఆగుతలేడు అసలు ముద్దలెక్కి లెక్కేసినట్టు ఆయన ఇప్పుడే ఇట్లా చేస్తానంటే ఆయన వయసులో ఏం చేసిండు ఆరు గడియల్లరా తల్లికి 6 గడియల్ల పుల్లడి పూల మీద బుద్ధి పుట్టింది 7 గడియల్ల ఎనక వల్ల కోరి 8 గడియల్ల ఎందు ఎరగలేక 9 గడియల్లతో వలన వస్తలేదు తల్లికి వినవిన కాళ్ళ వాసి చేకట్టు ఎదరాయే గుబరు గుబరు వెంటకలు వరాలు గుడవరాలు సిగ్గులు చప్పలను వాసి కబడుతున్నది ఆ తల్లి సత్యమా దాసిని జలాల కాంతరాల వినో నాకు నప్పుల స్తన్నయి సుట్టూరు వరద కట్టమని సత్యమా అమ్మా అమ్మమ్మ నేను
తల్లి పిల్ల చల్లగుండేది ఉంటే ఈయన తీసుకుపోయి గద్దెల కాడ గద్దె కాడ కూర్చునే వెళ్దాం బెల్లం తయారు చేస్తాడు ఈయన లేకపోతే చెప్పన్న వాళ్ళు కూర్చున్నావు ఈయన అర్జునుడు బదాలు వీళ్ళు మంది పట్టుకోమాలి లోపలికి చూస్తారా కొడుకా బిడ్డ తానం పోయా చూడవా ఓ బిడ్డ కొడుకా బిడ్డ చూడవా లేదా తానం పోయాక కొడుకా బిడ్డ తడబెడి తాళాలు వస్తావా అని ఎట్లా తాళాలు వస్తున్నారు నల్ల బిడ్డ ఎట్లా ఉందని పొడిచేటి పొద్దులు 66 వస్తువులే 36 చెప్పలు చెప్పినంతారు కళ్ళు కలవరేకలు బొమ్మలే సింగిడీలు 60 కోట్ల ఆడలు అందమంతా ఇప్పుడే ఇదే గడియ లోపల ఇప్పటికైనా అప్పటికైనా అందరూ కరకర పొద్దు వల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళ ముఖాలు నిండి తేజస్తోని కలతోని ఉండి పడతాయి ఆట నా సీకట్ల రాత్రి వీటిలో ముఖాలలో అంత మబ్బు మబ్బు పాడైతే ఆట కథకానికి వచ్చినాక నిర్దర్శనంగా ఇంటికి పోతారాట రాత్రి వీటిలో స్థానాలు వద్దామా అని అల్లంలో
ఆరుగురు కొడుకులు మనవని మనవరాళ్ళు వీళ్ళందరూ ఏకాస్తులై మరి ఆ మనవడు చిన్న మనవడు సంగం మహేందర్ గారు ఆ అమ్మ సంగం కిచ్చమ్మ గారి పేరు మీద ఆగో 1016 దానం వేసిండు అత్తగల్ల మా చిన్న మనవడు మహేందర్ నువ్వు ఎక్కడ వెళ్ళిపోతుంది అమ్మా నానమ్మ కిచ్చమ్మాయి వల్ల నీ చిన్న మనవన్ని మహేందర్ను ఆగో నిన్నాళ్ళకి చేస్తున్నా ఓ నానమ్మ కిచ్చమ్మ ఎక్కడ వెళ్ళిపోతుంది ఆరుగురు కొడుకులు అన్నావు నువ్వు మనవరాలు నన్ను సంబరపడ్డావు సంతోషపడ్డావు నీ సంబరము సలవావు నానమ్మ రవణ పవన శ్రీ శైలవాస చోలాలి చోటో ఏదంట నానమ్మ చోలాలి చోటో పవన శ్రీ శైలవాస చోలాలి చోటో ఏదంట నానమ్మ చోలాలి చోటో మామికొండ పోయినాడా చోలాలి చోటో పవన శ్రీ శైలవాస చోలాలి చోటో ఏదంట నానమ్మ చోలాలి చోటో నేను పోతున్నా చోలాలి చోటో మనవాడా మహేందరు చోలాలి చోటో పవన శ్రీ శైలవాస చోలాలి చోటో ఏదంట నానమ్మ చోలాలి చోటో మరి ఆరుగురు కొడుకులు మనవరాలు గుర్తింది ముచ్చట పట్టింది బంగారం వారి మరీ కిచ్చమ్మని బాబుని కథ మరాదరైతి తిరుపతి కథ దోసరైతి తిరుపతి కథ దోసరామైతి బాబుని కథ పార్వతి పరమేశ్వరుడు అమ్మల మంచి కళ్యాణి ఎవరికి చిన్న బిడ్డ శివుడికి పార్వతి కోడలు రమ్మిన వారి గొప్పలాడి పల్లి కసాడేలు మౌలాడి మిడి మౌరాలమ్మ అమ్మవారు రేరుకాయల్లమ్మ నీ పాదార పదివేల శనానికి రేరుకాయల్లమ్మ ఆదిరెడ్డి కొడుకమురో శవంతుల మల్లమ్మ నీరమ్మ కొడుకమురో శవంతుల మల్లయ్య దేవుడు పుట్టిన వారం పెరిగింది వేస్తవారం దేవతలందరూ ఉబితోడు లెక్క వాడుతున్నారు బండారి అనక పసుపుతోడు లెక్క వాడతారా రైతన్న సవారి దండవాడు రారాజు మల్లయ్య బక్కా పట్టం పోయి చెన్నా పట్టం పోయి అన్నకలు ఓడించి ఒక బండారు గడ్డ తీసుకొని వచ్చి భారతదేశం లోపల దేశాలు పుట్టిన
కాబట్టి జాలాడి మండల కొల్లుకుంటల తోడురా నా కన్నె కొడుకా అప్పిరెడ్డి మహారాజు ధనాధను ఆనాడు వంద జాలాడి మండలకు చేరవచ్చిండు 7 కొల్లుకుంటలు నవ్వుతుంటే 7 కొల్లుకుంటలల్లా 7 పక్కల తల వెళ్తున్నదే ఓ కన్నులారా ఓరి కళ్ళ తల్లి కళ్ళ చూసే ఓ దేవుడా ముక్కు కొల్లళ్ళు సిక్కి తాళాలతోని గొలుసులతోని బంగారాన్ని పాయినిడు అన్నడు బంగారాన్ని పాయినిడు అప్పిరెడ్డి మహారాజు బంగారం కొంట పోయి పాయి లోపల పెట్టిండు ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఇది నీ చెల్లె పుట్టిన గడియల్లా వచ్చింది మేము ఇవాళ ఇట్లా రేపు అంటే రేపు జరిగేసి చెప్పడానికి నా తరం అయితలేదు నా తాత తరం కూడా కాలేదు మేము ఉంటావో పోతావో మాకు తెలియదు కానీ నీ చెల్లె పెరిగి పెద్దదైనాక 7 పక్కల తరం ఇచ్చి చెల్లెకు రంగరంగ వైభవంగా లగ్గం చెయ్యిరా నా కన్న కొడుక అప్పిరెడ్డి మహారాజు సంగతి ఆ చోట ఉండని మరి ఆ కన్నబిడ్డకు 8వ కొల్లుకుంటదా దాసోళ్ళు 8వ కొల్లుకుంటదా మీ తడిబిడ్డ దానం పోసిండ్రు మాకు బిడ్డను తీసుకొని వచ్చి తల్లి చేతుల్లో పెట్టిండ్రు 7 దాసోళ్ళు కన్న తల్లి సత్తమ్మ ఎవరుకున్నది ఎన్నో రోజులకు మా కడుపు లోపల 7 కొడుకులతో బిడ్డ వచ్చిందా అని ఆకు సంబరపడ్డది సంతోషపడ్డది ఆ సత్తమ్మ ఎవరుకున్నది ఇక నాకు పర్వాలేదు రేపు నా కొడుకులు పాతిళ్ళు కూడా కొట్టుకొని కొత్తిళ్ళు కట్టుకున్నా మంగళార్తి బట్టి ముందు నడిచే బిడ్డ రేపటి కల్లా కొత్తిళ్ళు కట్టుకుంటే కూరాడు వెంటే బిడ్డ నాకు పుట్టింది నా కొడుకులకు చెల్లె ఉన్నదనుకొని సంబరపడ్డది సంతోషపడ్డది సత్తవ్వ ఇక మరి ఆ భర్త బయటికి వచ్చింది నాదా మన కడుపు లోపల కోరుకున్నట్టు ఆకు అంచనేని వరాన మనకు బిడ్డ పుట్టిందో అన్నది రాజు వెంకటరెడ్డి మహారాజు భార్య ముఖం చూసిండు కిలకిల నవ్విండు బామా మన నోములు ఫలించినాయి మన పూజలు ఫలించను గాని భార్య భర్తలు సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు ఆ బిడ్డను పట్టుకొని 7 మేడలల్లా సాది పెద్ద ఎత్తంటే ఇంతే పుట్టిన బిడ్డ 21 దినం బిడ్డ వెలిగింది 21 దినం నాడు పుట్టిన వాళ్ళకు పురుడు అయ్యాల పెళ్ళంగా పెళ్లి సత్యం వాళ్ళకు దినకరం అయ్యాలో అన్నారు నువ్వు లేవాలి కొంచెం బలానికి లేవాలి కుర్చీలకి లేవాలి ఆగో అప్పుడు ఆ వెంకటరెడ్డి అన్నాడు విప్పలపురి పట్టణానికి వెళ్ళిపోయి 101 మంది పట్టు బ్రాహ్మణులు పిలిపించి కోరుకున్నట్టు మా కొడుకులతో బిడ్డ పుట్టింది బిడ్డ పేరు వరంగరే 7 అటువంటి 101 మంది బ్రాహ్మణోత్తములు